రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికాలోని యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళిన అనేక మంది భారతీయ ఇతర దేశాల విద్యార్థులంతా కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పాలి. ఏ చిన్న పొరపాటు దొరికినా వారిని దేశం నుంచి పంపించేస్తారేమో అన్న భయం వారిని వెంటాడుతోంది. సోషల్ మీడియా వెట్టింగ్ నుంచి వదులుకొని చిన్న చిన్న తప్పుల వరకు ఏదో ఒక కారణంతో చాలా మందికి ఇప్పటికే అమెరికాను వీడాలంటూ నోటీసులు వచ్చాయి. దీంతో వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారిలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. కొందరు మోసగాళ్లు దీన్నే అదునుగా చేసుకొని అమాయక విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తాజాగా అమెరికాలో చదువుతున్న శ్రేయా బేడి అనే విద్యార్థి మోసగాళ్ల చేతిలో స్కామ్ కి గురయ్యింది. ఆమె యుఎస్ ఇమిగ్రేషన్ చట్టాలను అతిక్రమించిందంటూ స్కామర్లు టార్గెట్ చేశారు. అరెస్ట్, డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే బాండ్ రూపంలో $5,000 చెల్లించాలంటూ గిఫ్ట్ కార్డు కొనేలా చేశారు. లో యుఎస్ వెళ్లిన ఆమె బ్లూమింగ్టన్ ప్రాంతంలోని ఇండియానా యూనివర్సిటీలో చదువుతున్నారు. మే 29న తాము ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ మాట కలిపారు. ఆ సమయంలో ఆ అధికారి తన బ్యాడ్జ్ నెంబర్, పేరు వంటి వివరాలు కూడా ఇచ్చి అధికారిక వెబ్సైట్ నందు చెక్ చేసుకోవాలని కూడా సూచించారని ఆమె చెప్పింది. అన్నీ పరిశీలించగా అక్కడ చూపిన నెంబర్ నుంచే కాల్ వచ్చిందని బేడి చెప్పారు. ఆమె ప్రస్తుతం మానిటరింగ్ లో ఉన్నందున 3 గంటలు ఎవరికీ కాల్ చేయకూడదని వాళ్ళు హెచ్చరించారు. ఆ సమయంలో తాను బయటపడ్డానన్న బేడి స్కామర్లు సూచించినట్లు గిఫ్ట్ కార్డు కొని వాటి వివరాలను షేర్ చేసినట్లు ఆమె వెల్లడించింది. పోలీసులు తర్వాత రోజు దీనికి బాండ్ పంపిస్తారని నమ్మబలికారు. అయితే మోసగాళ్లు సదరు మహిళకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుని టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో నివసించడానికి ఫండ్స్ కోసం గోఫండ్మీ ద్వారా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే లాయర్ను వెంటనే సంప్రదించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ అధికారులు నేరుగా కాల్ చెయ్యరని, వారు మెయిల్ ద్వారా మాత్రమే సంప్రదిస్తారని ఆమె వెల్లడించారు. అసలు ఏ గిఫ్ట్ కార్డులు, బ్యాంక్ వివరాలు, సోషల్ సెక్యూరిటీ నెంబర్లను అధికారులు అడగరని, తనలా ఇంకెవరూ మోసపోవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. అక్కడి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో విదేశీ విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నట్లు ఆమె వెల్లడించారు.